students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ ఒక డెస్టినేషన్, ఒక గోల్ని కరెక్ట్ రూట్లో వెళ్ళడానికి ఇక్కడ నేను చాలా మంచి కెరీర్ సంబంధించిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. స్టూడెంట్స్, మనం రీసెంట్గా చూసాం గేట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 స్టూడెంట్ ఐఐటి జేఈలో 7th ర్యాంక్ సాధించి ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసేసి అక్కడ నుంచి క్యాంపస్ సెలెక్షన్ కూడా సెలెక్ట్ అయిపోయి వితిన్ 4-5 మంత్స్లో గేట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఎస్, ఇక్కడ అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు 7th ర్యాంక్ వచ్చినా కూడా అతనికి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చేది. బట్ అతని గోల్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఒక టాప్ మోస్ట్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అతను గేట్ రాశాడు. గేట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించేశాడు కూడా. సేమ్ థింగ్ ఇప్పుడు మన దగ్గర మన స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకొని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అదేవిధంగా ఈసీ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మా టార్గెట్ ప్రిపరేషన్కి మనకు ఒక టైం అనేది అవసరం. ఎస్, ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ భాగంలో మిమ్మల్ని సబ్జెక్ట్ వైపే ఉండాలి, సబ్జెక్ట్ వైపే ఫోకస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్తున్నాను. సో రీసెంట్గా తెలంగాణలో, ఏపీలో కూడా పీజీ సెట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. పీజీ సెట్ సిలబస్, గేట్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. అదేవిధంగా బీటెక్ తర్వాత జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్లో కూడా ఆల్మోస్ట్ మనకు గేట్ సిలబసే ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇక్కడ ఈ పీజీ సెట్కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇస్తున్నాం. ఇక్కడ మనందరికీ తెలుసు, సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ గేట్ యాప్లో మీకు గేట్ కంటెంట్ని మనము ఇక్కడ ఎలా ఇచ్చామో డీటెయిల్గా వీడియో లెక్చరర్స్, దాంతోపాటు డిఫరెంట్ పిఎస్యూస్, డిఫరెంట్ పిఎస్సిస్, ఇస్రో, డిఆర్డిఓ ఇవన్నీ ఇచ్చాం. సో ఒక పీజీ సెట్లో మంచి ర్యాంక్ సాధించడానికి నీకు ఇది 100% ఈ కంటెంట్ నీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ టాప్ మోస్ట్ కాలేజీలో బీటెక్ చేసి ఉండరు. అలాంటి స్టూడెంట్స్ కూడా ఈ పీజీ సెట్ ద్వారా మళ్ళీ ఎంటెక్ టాప్ మోస్ట్ కాలేజీలో చదువుకోవడం వల్ల మీకు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్, అదేవిధంగా ప్రిపరేషన్కి టైం చాలా ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతావు. ఆ ప్రిపరేషన్తో నువ్వు ఈజీగా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. సో ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూర్చొని ఎస్, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి స్టూడెంట్స్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో తీసుకుంటారో 100% వాళ్ళకి ఈ సీట్ రావాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఆన్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్కి ఇది ఆన్లైన్లో మనం ఇస్తున్నాం. సో ప్రతి స్టూడెంట్ దీన్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది గేట్ సిలబసే. ఆల్మోస్ట్ ఏంటి, 100% గేట్ సిలబసే స్టూడెంట్స్. సో ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పీజీ సెట్తో మీకు చెప్తున్నాను. తర్వాత మళ్ళీ వాటి అడ్వాంటేజ్ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్, ఇది తెలంగాణ పీజీ సెట్ సంబంధించిన పేపర్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఆర్కిటెక్చర్, అదేవిధంగా డి ఫార్మసీ ఫుల్ టైమ్ కోర్సెస్ ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీస్, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజ్లో 2024-25కి అడ్మిషన్స్ తీసుకుంటారు. ఈ పీజీ సెట్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటున్నారు. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే 16th March 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి, pgset.tse.ac.in. సో అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1100 రూపీస్.
అదేవిధంగా ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీస్ అవుతే మీకు కేవలం 600 రూపీస్ మాత్రమే స్టూడెంట్స్. సో ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో చెప్పారు. 6 జూన్ 2024 నుంచి 9th జూన్ 2024 వరకు బ్రాంచ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే అని చెప్పారు స్టూడెంట్స్. ఇది మనకు పేపర్ యాడ్లో ఇచ్చిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది 16th మార్చ్. మరి ఎప్పటి వరకు మళ్ళీ ఫైన్తో ఎలా ఉంటాయా అవి కూడా చెప్తాను. ఒకసారి ఇంపార్టెంట్ డేట్ చూద్దాం. ఎస్, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 12th మార్చ్ 2024 రోజు మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 16th మార్చ్ 2024 స్టార్ట్ అయింది. వితౌట్ ఎనీ లేట్ ఫీ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 10th మే 2024 స్టూడెంట్స్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈసీ స్టూడెంట్స్, మీరు ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. 10th మే 2024. అదేవిధంగా వేరే వేరే బ్రాంచెస్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోండి. బట్ ఇక్కడ మనం సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్కి మనం ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం నేను ఆ 2 బ్రాంచెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ చెప్తున్నాను స్టూడెంట్స్. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే మీరు 14th మే నుంచి 16th మే 2024 లోపు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. విత్ ఫైన్ డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటంటే 10th మే లోపే మీరు చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా 14th మే టు 16th మే మనం కంప్లీట్ చేసుకుంటాం. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ 28th మే 2024 ఆన్వర్డ్స్. ఎగ్జామ్స్ అనేవి 6 జూన్ 2024 టు 9th జూన్ 2024 ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి ఏ బ్రాంచ్కి ఏ రోజు ఎప్పుడు కండక్ట్ చేస్తారో చెప్పాడు చూడండి. ఎగ్జామ్స్ డైలీ 2 సెషన్స్ ఉన్నాయి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ 10 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4. అంటే ఇక్కడ ఎగ్జామ్ 2 hours. మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరెవరికి ఉన్నాయి చూడండి. 6 జూన్ 2024 రోజు జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ. అదే రోజు ఆఫ్టర్నూన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అంటే 6 జూన్ 2024 రోజు ఆఫ్టర్నూన్ సెషన్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఈసీఈ స్టూడెంట్స్కి 7th జూన్ 2024 రోజు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది రాస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎందుకు ఎక్కువ రాస్తున్నారంటే మనకు క్యాంపస్ ప్లేస్మెంట్. ఎవరైతే బీటెక్ మామూలు కాలేజీలు చదువుతారో వాళ్ళు దీని ద్వారా 100% మంచి కాలేజీలు సాధించి అట్ ద సేమ్ టైం క్యాంపస్ సెలక్షన్లో కూడా మంచి ప్యాకేజ్తో వెళ్ళవచ్చు అన్న ఉద్దేశంతో చూడండి ఇక్కడ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ ఒకటి మాత్రమే 7th రోజు ఆఫ్టర్నూన్ 2 PM. ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, టెక్స్టైల్, మైనింగ్, ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెటలర్జికల్, ఎన్విరాన్మెంటల్, నానో టెక్నాలజీ, ఇవన్నీ డిఫరెంట్ డేట్స్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉన్నాయి. సో 2 సెషన్స్ అని చెప్పాడు. మార్నింగ్ సెషన్ ఏమో 10 to 12. వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చెప్దాం. బట్ 8:30 లోపు వెళ్ళిపోవాలి అక్కడికి. నెక్స్ట్ 2 to 4 వాళ్ళు 12:30 లోపు అక్కడ ప్రజెంట్ కావాలి అని చెప్పారు. మళ్ళీ మనం హాల్ టికెట్ అప్పుడు డిస్కస్ చేద్దాం. సో 6th జూన్ రోజు ఎలక్ట్రికల్, 7th జూన్ రోజు ఈసీఈ స్టూడెంట్స్. సో అసలు ప్యాటర్న్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, సిబిటి. సో 2 hour డ్యూరేషన్, 2 hours, 120 multiple choice question, objective type. Each question carrying 1 mark for each question. Very important. No negative marking. No negative marks will be awarded. అండ్ మరి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అంటే 25 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై. అంటే 120కి మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 30 మార్క్స్ వస్తే 120కి మీరు క్వాలిఫై అయినట్టే. అప్పుడు మీరు క్వాలిఫై అయితే మీకు ర్యాంకింగ్ ఇస్తారు. బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి నో మినిమం మార్క్స్. సో బేస్డ్ ఆన్ మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మనం సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్.
సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఈసీఈ స్టూడెంట్స్కి మనం స్పేస్ గేట్ యాప్ ద్వారా ఇక్కడ ఈ కోచింగ్ని ఆన్లైన్ మోడ్లో ఇస్తున్నాం స్టూడెంట్స్. సో ఇది మంచి అవకాశం. మీరు ప్రిపరేషన్కి, గవర్నమెంట్ జాబ్స్ కోసము మీరు హైదరాబాద్లోనే ఉండాలి, దట్టు క్యాంపస్లో ఉండి ఇక్కడ నుండి మంచి మంచి టాప్ మోస్ట్ కాలేజీలో ఉండి ప్రిపరేషన్ చేసుకుంటే మన డ్రీమ్ అనేది 100% సక్సెస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఆన్లైన్ మోడ్లోనే కోచింగ్ ఇస్తున్నాం, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నాం. చూడండి, ఓన్లీ 5,000 రూపీస్కి మాత్రమే ఆన్లైన్ మోడ్లో ఇస్తున్నాం. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్తో మీరు కాంటాక్ట్ కండి, 9848692598. మళ్ళీ చెప్తున్నాను, 9848692598. స్టూడెంట్స్, ఇలాంటి మంచి అవకాశాన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ పీజీ ఈసెట్ ద్వారా టాప్ ర్యాంక్ సంపాదించేసి మీరు మంచి కాలేజీలో జాయిన్ అయిపోయి మన గోల్ని తొందరగా రీచ్ కావడానికి మనం చేసుకుందాం స్టూడెంట్స్. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎంటెక్ అనేది 2 ఇయర్స్లో 1 ఇయర్ కాలేజ్కి వెళ్తాం, 1 ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. సో కంప్లీట్ మన స్టాండర్డ్ సబ్జెక్ట్స్ పైనే మన కోర్, మన కాన్సన్ట్రేషన్ అంతా ఫోకస్ చేస్తాం కాబట్టి మీ డ్రీమ్ అనేది చాలా ఈజీగా అవుతుంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఇంకా వీటి అడ్వాంటేజెస్ గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ డిసిషన్ అనేది తొందరగా తీసుకొని ప్రిపరేషన్తో మీ గోల్ వైపు తొందరగా వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.